హలో గాయ్స్, లోరంజని అపెరల్స్ ఈ కంపెనీ సర్వీసెస్ చూసుకుంటే గార్మెంట్స్ ఉంది. గార్మెంట్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు. వీళ్ళు రెడీమేడ్ గార్మెంట్ తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసే గార్మెంట్ వచ్చి ఫార్మల్, మెన్స్ ఫార్మల్, సెమీ ఫార్మల్, క్యాజువల్ వియర్ అండ్ ఉమెన్స్ క్యాజువల్ వియర్. వీళ్ళ కంపెనీ సర్వీస్ వచ్చి కస్టమర్ త్రూ ద ఛానల్ అనేది రిటైల్ అండ్ ఈ కామర్స్ కి ప్రొవైడ్ చేస్తారు. కంపెనీకి ఫ్యూ స్టోర్స్ ఉన్నాయి. ఆ స్టోర్స్ చూసుకుంటే ఆ ప్లేసెస్ చూసుకుంటే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా. వీళ్ళు కొత్తగా సప్లై అగ్రిమెంట్ కూర్చుకున్నారు ఈ కామర్స్ వాళ్ళతో. ఓవరాల్ గా ఈ కంపెనీ ఇది. ఈ లోరంజని అపెరల్స్ కంపెనీ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనం 10:1 స్టాక్ స్ప్లిట్ ఒకటి, అలాగే 6:11 బోనస్ ఇష్యూ, ట్విన్ ట్రీట్ అనేది వీళ్ళు ప్రకటించారు. ఇక్కడ చూసుకుంటే 366% రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేసింది ఈ కంపెనీ. ఇక్కడ మనం బాగా గమనిస్తే లోరంజని స్టాక్ స్ప్లిట్ డేట్ చూసుకుంటే వీళ్ళ టర్న్స్ స్టాక్ స్ప్లిట్ చూసుకుంటే మార్చ్ 28న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ అనేది జరుగుతుంది. రేషియో వచ్చి చూసుకుంటే 10:1 అనేది. వీళ్ళ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ది ఎక్స్ డేట్ వచ్చి స్టాక్ స్ప్లిట్ వచ్చి మార్చ్ 28న వీళ్ళు ఎక్స్ డేట్ ప్రకటించారు. అంటే అంతలోపు మనకు స్టాక్స్ అనేది మన డిమాట్ అకౌంట్ లో ఉండాలి. ఇక్కడ మనము ఈ కంపెనీ స్టాక్ స్ప్లిట్ ఇచ్చిందంటే షేర్లు అనేది పెరుగుతాయి, క్యాపిటల్ అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ మనకు షేర్స్ అనేది పెరుగుతుంది. ఈ లోరంజని అపెరల్స్ కంపెనీ చూసుకుంటే వీళ్ళు బోనస్ 6:11 ఇచ్చారు. అంటే 11 షేర్లు ఉన్న వారికి 6 షేర్లు అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మార్చ్ 28 లోపు ఉన్న డిమాట్ అకౌంట్ లో ఉన్న షేర్ హోల్డర్స్ కి 6 షేర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ ఫేస్ వాల్యూ చూసుకుంటే 1 ఉంది. అలాగే లోరంజని అపెరల్ షేర్ ప్రైస్ హిస్టరీ చూసుకుంటే వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 430 crores, 0.9% ఇన్ లాస్ట్ 2 weeks రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ది స్టాక్ చూసుకుంటే సాలిడ్ రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇయర్ టు డేట్ చూసుకుంటే 77.39% దాకా రిటర్న్స్. 6 months ఆఫ్ ది లాస్ట్ కంపెనీ చూసుకుంటే 82% దాకా రిటర్న్స్ అనేది ఇచ్చింది. అలాగే ఇయర్ టు అపెరల్ మల్టీఫోల్డ్ రిటర్న్స్ చూసుకుంటే 366.76% దాకా 1 year రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ది స్టాక్ 52 రేంజ్ వచ్చి 508 కి వెళ్ళింది. లోరంజని అపెరల్స్ వీళ్ళ రిజల్ట్స్ చూసుకుంటే డిసెంబర్ లో వీళ్ళ నెట్ సేల్స్ వచ్చి 12.68 crores, డిసెంబర్ లో 4.626% దాకా పెరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ 2022లో 12.16 crores దాకా ఉంది. వీళ్ళ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 2.37 crores 2023లో ఎర్న్ చేశారు. 1280.45% దాకా పెరిగింది. వీళ్ళు 2022 డిసెంబర్ లో 0.17 lakhs దాకా వీళ్ళు ఎర్న్ చేశారు. ప్రాఫిట్ ఇది. ఎబిటా చూసుకుంటే 3.97 crores దాకా ఉంది డిసెంబర్ 23కి. 2023 చూసుకుంటే వీళ్ళ ఎబిటా అనేది 1.42 crores దాకా ఉంది. లోరంజని అపెరల్స్ ఈపీఎస్ యాజ్ ఇంక్రీజ్డ్. ఈపీఎస్ చూసుకుంటే ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ చూసుకుంటే 2.34 దాకా ఉంది డిసెంబర్ లో. లాస్ట్ ఇయర్ 2020 లో చూసుకుంటే 0.17 పైసా దాకా ఉంది. ఇలా లోరంజని అపెరల్స్ షేర్ క్లోజ్ చూసుకుంటే 4.90 ఉంది. లోరంజని అపెరల్స్ కంపెనీ లిమిటెడ్ చార్ట్ ఓపెన్ చేసినాను. ఇది 1 day లో ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ వచ్చి 511 రూపీస్ దాకా వెళ్ళింది. ఇక్కడ లోయెస్ట్ చూసుకుంటే 347 దాకా టచ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ మార్కెట్ అనేది పెరుగుతా ఉంది. ఈ లోరంజని అపెరల్స్ అనేది స్టాక్ అనేది పెరుగుతా ఉంది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అలాగే స్టాక్ బోనస్ అనేది ప్రకటించారు 23 నా పొద్దు. ఈ ఎండ్ డేట్ వచ్చి మార్చ్ 28 ఎండ్ అయిపోతుంది. ఇంతకు లోపే ఉన్న 28 లోపు ఉన్న ఈ షేర్స్ అనేది 28 తర్వాత షేర్స్ అనేది డిమాట్ అకౌంట్ లోకి యాడ్ అవుతాయి. 6:11 అంటే 11 షేర్లు ఉన్న వాళ్ళకి 6 షేర్లు అనేది డిమాట్ అకౌంట్ లోకి యాడ్ అవుతాయి. అదొకటి. మార్కెట్ చూసుకుంటే ఆ రోజు నాకు 24th నా పొద్దున పడింది. ఇంకా నాకు తెలిసి 28th నా పొద్దు కూడా ఇంకా ఫాలింగ్ అనేది ఉంటది. ఇంతలోపు ఉండే వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే షేర్స్ అనేది యాడ్ అవుతాయి, ప్రాఫిట్ అనేది గెయిన్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు బై చేయాలనుకుంటే ఇప్పుడు బై చేయొద్దండి. మార్చ్ 28న వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్ లోకి వచ్చేసిన తర్వాత బై చేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఇంకా ఫాల్ అవుతుంది. ఇది వీళ్ళ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా నా వ్యూ ఇది. 28th అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూసుకొని మార్కెట్ RSI ఇండికేటర్ కూడా చూసుకుంటే మనకి అప్ సైడ్ చూపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి అగైన్ అప్ సైడ్ కి వెళ్తాంది. ఈ కంపెనీ పరంగా నా వ్యూ వచ్చి ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఈ కంపెనీలో మనం బై చేయొచ్చు, కానీ ప్రైస్ రేంజ్ ఏమో హెవీ ఉంది అనుకుంటున్నాం. కానీ బట్ ఇప్పుడు బై చేసిన వాళ్ళకి ఇక్కడ మనకి స్ప్లిట్ అనేది అలాగే బోనస్ అనేది ఇచ్చారు కాబట్టి షేర్స్ అనేది పెరుగుతాయి. అలాగే వీళ్ళ లిక్విడిటీని పెంచుకుంటున్నారు, షేర్స్ అనేది పెంచుకుంటున్నారు. ఓవరాల్ గా ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.